హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఇన్సైట్ టాపిక్ మంది ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇదిగో స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా ఈ మంత్ మీరు గమనిస్తే ఇప్పటి వరకు టుడే ఇంక్లూడింగ్ టుడే కలిపి మన ఎఫ్ఐఎస్ 13,378 crores అమ్మకాలు జరగడం చూసాం. ఇటు పక్క మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 19,244 crores కొనుగోలు జరగడం చూసాం. ఎఫ్ఐఎస్ ఫస్ట్ డే నుండి అంటే ఏప్రిల్ 1st నుండి ఆల్మోస్ట్ 11th వరకు అమ్మకాలు జరిపారండి. 15th నుంచి ట్రెండ్ చేంజ్ అయిపోయింది. 15th, 16th, 17th, 21, 22 టిల్ టుడే 23rd April వరకు సిరీస్ గా కంటిన్యూస్ గా బై చేసుకుంటూ వచ్చారు. 15th న 6,000 కోట్లు ప్లస్ 16th న 3,900 crores ప్లస్ 17th న 4,700 crores ప్లస్ 21st న 1,970 crores, 22nd న 1,290 crores, 23rd న 3,332 crores ప్లస్ ఈ రోజు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ సిరీస్ గా మళ్ళీ బయింగ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇది నమ్మొచ్చా అంటే, ఎప్పుడైతే ఇలాంటి 5 to 10 days సిరీస్ కనుక ఇలా కొనసాగిస్తున్నారు అంటే ఎఫ్ఐఎస్ మళ్ళీ మన స్టాక్స్ మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం. ఎఫ్ఐఎస్ జనరల్ గా ఫ్రెండ్స్ మనందరూ తెలుసు కదా, వీళ్ళు డే ట్రేడింగ్ నో, స్వింగ్ ట్రేడింగ్ నో, పొజిషన్ ట్రేడింగ్ చేయరు. మినిమం అంటే మినిమం 3 years ప్లస్ అలా ఉంటేనే చేస్తారు. లేదు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వస్తే దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకొని ముందుకు పెడతారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూ తోనే బై చేస్తారు తప్ప షార్ట్ టర్మ్ వ్యూ తో అసలు బై చేయరు. సో దీన్ని ముందు పెట్టుకొని నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3 months అంటే మన ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి Q4 అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రెష్ ఇయర్ Q1 నడుస్తుంది. Q1, Q2 ను దృష్టిలో పెట్టుకొని అంటే నెక్స్ట్ వచ్చే 3 to 6 months దృష్టిలో పెట్టుకొని మన నిఫ్టీ 500 లో కొన్ని స్టాక్స్ ను మన టీము ఫిల్టర్ చేసుకున్నాం. వాటిల్లో ఒక 7 స్టాక్స్ ని ఎఫ్ఐఎస్ ఆల్రెడీ ఇప్పటి వరకు ఇంక్రీజ్ చేసుకున్న స్టాక్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. పొటెన్షియల్ అంటే నెక్స్ట్ వచ్చే Q1, Q2 లో కాస్త మనకి వాల్యూ రావడానికి అవకాశం ఉన్న స్టాక్స్ ఏంటి అని చెప్పేసి మనం ఫిల్టర్ చేసుకుంటే డిఫరెంట్ ఫిల్టర్స్ లో మెయిన్ గా ఎఫ్ఐఎస్ ఇంక్రీజింగ్ పొజిషన్స్ ని బేస్ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటే నాకు ఇండస్ఇండ్ బ్యాంక్, ఆప్టాస్ వాల్యూ హౌసింగ్, సమ్మాన్ క్యాపిటల్, వోల్టాస్, డివిస్ ల్యాబ్, జిఈ వెర్నోవా, టిఎండి, నారాయణ హృదయాల ఈ స్టాక్స్ ఫైనలైజ్ చేశారండి. ఈ స్టాక్స్ అన్ని కూడా ఆల్రెడీ ఎఫ్ఐఎస్ మనం ఒకసారి రివ్యూ తీసుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే మనందరూ తెలుసు బ్యాంకింగ్ సెక్టర్, వోల్టాస్ వచ్చేసరికి ఎయిర్ కండిషనర్ అండ్ దివిస్ ల్యాబ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ డ్రగ్స్, జిఈ వెర్నోవా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, నారాయణ హృదయాలయ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఫైనల్ గా ఆప్టాస్ వచ్చేసరికి హోమ్ లోన్ కంపెనీ. ఇవన్నీ చూడండి. ఇండస్ఇండ్ లో ఆల్రెడీ ఎఫ్ఐఎస్ 29.53%, ఆప్టాస్ వాల్యూలో 27.74%, సమ్మాన్ క్యాపిటల్ లో 24.69%, వోల్టాస్ లో 21.95%, దివిస్ లో 18.01%, జిఈ వెర్నోవాలో 13.04%, నారాయణ హృదయాలలో 9.66% వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను డీసెంట్ గా ప్రమోటర్ స్టేక్ బాగుంది, డివిడెండ్ ఈల్డ్ కూల్ గా ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 52 weeks నుండి ఈ స్టాక్స్ అన్ని కూడాను కొంచెం డీసెంట్ గా కరెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే Q1, Q2 లో కొంచెం పొటెన్షియల్ గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంది అని మనం అనుకుంటున్నామండి. ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ నాది, ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీదండి. సో ఒకసారి వర్కౌట్ చేసుకోండి ఈ రిఫరెన్స్ గా తీసుకొని. వివరాల్లోకి వెళ్తే ఇండస్ఇండ్ బ్యాంక్ ఎఫ్ఐఎస్ డిసెంబర్ 2024 కి 24.74 ఉంటే మార్చి 2025 కి 29.53% వచ్చింది. అదేవిధంగా ఆప్టాస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్ఐఎస్ డిసెంబర్ 2024 లో 21.86% ఉంటే మార్చి 27.74% ఉందండి. నెక్స్ట్ సమ్మాన్ క్యాపిటల్ మీరు వచ్చేసరికి డిసెంబర్ 2024 లో 19.53% ఉంటే మార్చ్ కి 24.69% ఉంది. అదేవిధంగా వోల్టాస్ ఎఫ్ఐఎస్ డిసెంబర్ 2024 లో 21.31% ఉంటే మార్చ్ కి 21.95%. అండ్ దివిస్ డిసెంబర్ కి 17.98% ఉంటే మార్చ్ 2025 కి 18.01%. అండ్ జిఈ చూస్తే డిసెంబర్ కి 12.04% ఉంటే ఫ్రెండ్స్ మార్చ్ 2025 కి 13.04% ఉంది. అండ్ నారాయణ హృదయాలయ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ చూస్తే డిఐఎస్ 2024 కి 9.45 ఉంటే మార్చ్ 2025 కి 9.66% వీళ్ళు పెంచుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నారాయణ హృదయాలయ ప్రమోటర్ హోల్డింగ్ 63.85, జిఈ వచ్చేసరికి ప్రమోటర్ హోల్డింగ్ 51%, వోల్టాస్ వచ్చేసరికి 30.3 అండ్ సమ్మాన్ క్యాపిటల్ అఫ్ కోర్స్ జీరో ప్రమోటర్ ఉంటారు, ఎందుకంటే దీనిలో ఎక్కువగా ప్రొఫెషనల్స్, ఎఫ్ఐఎస్, డిఐఎస్, పబ్లిక్ చాలా ఎక్కువ ఉంది. ఇది ఒకటే కొంచెం రెడ్ మార్క్ గా చూసుకోండి. నెక్స్ట్ ఆప్టాస్ వచ్చేసరికి ప్రమోటర్ హోల్డింగ్ 52.99% అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అఫ్ కోర్స్ 50.83% ప్రమోటర్ దగ్గర ఉంటే డిఐఎస్ దగ్గర 36.32% ఉంది, గవర్నమెంట్ దగ్గర
17.38% ఉంది. పబ్లిక్ దగ్గర 17.94% ఉంది. అండ్ ఇవి చూస్తే వీటిల్లో ఈ మధ్య అంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే GE వెర్నోవా 1.21% పెరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ రోజు 0.77% పెరిగింది. సమ్మాన్ క్యాపిటల్ 0.64%, దివీస్ 0.36%, ఆప్టాస్ 0.24 అండ్ నారాయణ హృదయలు అయితే 2% తగ్గింది. వోల్టాస్ 3.44% తగ్గింది. మనం వివరాల్లోకి వెళ్తే కొంచెం ఫ్రెండ్, GE వెర్నోవా టిడి లాస్ట్ 5 days లో 10.78% పెరగడం చూసాం. అదే విధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ 5 days లో 6.54% పెరిగింది. సమ్మాన్ క్యాపిటల్ జస్ట్ 5 days లో 6.53% పెరిగింది. దివీస్ 2.91% పెరిగింది 5 days లో. అండ్ సేమ్ 5 days లో ఆప్టాస్ వాలీ హౌసింగ్ ఫైనాన్స్ 8.81% పెరిగింది. అండ్ నారాయణ హృదయలయ లాస్ట్ 5 days లో 2.51%. అదేవిధంగా వోల్టాస్ జస్ట్ 5 days లో 1% పెరిగింది. సో ఇవన్నీ చూడండి ఫ్రెండ్, ఇప్పుడు FIIs కంటిన్యూస్ గా బై చేస్తున్నారు కాబట్టి ఇదే సిరీస్ కనుక కొనసాగితే FIIs జనరల్ గా చాలా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాటిల్లో నేను కొంచెం డివిడెండ్ ఈల్డ్ ని బేస్ చేసుకొని, ఆపరేటింగ్ ప్రాఫిట్ ని బేస్ చేసుకొని, ప్రమోటర్ స్ట్రెంగ్త్ ని కొంచెం బేస్ చేసుకొని, అదేవిధంగా 52 వీక్స్ నుండి ఏదైతే కొంచెం రీసెంట్ గా పడి ఉన్నాయో మళ్ళీ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి నేను ఈ విధంగా ఫిల్టర్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్స్ మీద కాస్త మీరు ఒకసారి కన్నేయండి. వీటిల్లో మన టాప్ 10 చెక్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే కనుక వాల్యూ దొరకవచ్చు అనుకుంటున్నాం. ఒకసారి వర్కౌట్ చేసి చూడండి. ఈ 7 స్టాక్స్ లో సమ్ వాల్యూ అయితే నాకు కనపడుతుంది. సో ఫైనల్ గా ఇన్సైట్ అండ్ ఇన్ఫర్మేషన్ నాది, ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీదండి. ఒకసారి వర్కౌట్ చేసుకుని ముందుకెళ్ళగలరు. ఇది ఈ రోజు మన FIIs బేస్ సంబంధించిన ఇన్సైట్స్ అండి. మరో ఇన్సైట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ GK.